లివిల్ కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో అప్పటి నుంచి రైతులకి ఈ క్యూ లైన్ల బాధలు మళ్ళీ మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే పరిస్థితులు మళ్ళీ పునరావృతమవుతున్నాయి. ప్రతి దానికి అంటే గత 10 ఏళ్ల కాలంలో కూడా రైతులు వ్యవసాయం చేసుకుంటూ పొలాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. మరి ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఇక భవిష్యత్తులో మరి సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా, ఒక రైతులకి ఒక వ్యవసాయం చేయాలి అన్న ఒక ఆలోచన కానీ, వ్యవసాయం మీద బతకొచ్చు, మన జీవనం కొనసాగించవచ్చు అన్న ఒక ఆశ కానీ, భరోసా కానీ చచ్చిపోతుందని భావించాలా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల? తప్పకుండా ఇవాళ ఏదైతే గత 10 సంవత్సరాలు అంటే తెలంగాణ స్వరాష్ట్రం ఆకాంక్షించిన తర్వాత స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చారు. రైతు సౌకర్యాల దగ్గరికి వెళ్ళి అప్పుల కోసం చేయి చాపొద్దు, రైతులే ఇవాళ పెట్టుబడి పెట్టుకోవాలి, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రైతు పెట్టుబడి సాయం అని చెప్పేసి రైతు బంధు తీసుకొచ్చి రైతాంగానికి ఒక భరోసానిచ్చారు. తద్వారా రైతు పంట అంటే వానాకాలం కావచ్చు, యాసంగి పంటేసే ముందు ఎరువులు కొనుక్కోవడానికి కావచ్చు, విత్తనాలు కొనుక్కోవడానికి కావచ్చు, ఇతర కూలీలకు కావచ్చు, ఇతర పెట్టుబడికి ఆ డబ్బులు ఉపయోగించుకొని రైతాంగం వ్యవసాయం చేసుకోవచ్చు అని ఆలోచన చేశారు. అంతేకాకుండా యూరియాకు సంబంధించి కావచ్చు, అంటే ఎరువులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేది. ఇవాళ ఏ పంట ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు వేశారు, ఎన్ని ఎకరాల సాగు విస్తీర్ణం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నెన్ని పంటలు ఏ జిల్లాలో వేశారు అనేది కూడా ఒక సవివరమైన రిపోర్ట్ తీసుకొని దానికి అనుగుణంగా ఎరువులు ఎన్ని, విత్తనాలు ఎన్ని, వారికి కావాల్సిన ఇతర పెస్టిసైడ్స్ ఎన్ని, ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేసి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రివ్యూలు చేసి అధికార యంత్రాంగానికి అటు సంబంధిత శాఖ మంత్రికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేసి రైతాంగానికి ఇబ్బందులు పడకుండా ఆనాటి ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎన్ని ఎకరాలకు ఇంత వరి పంట వేశారు, ఎన్ని ఎకరాలు ఇతర పంటలు వేశారు, ఏ పంటకు ఎన్ని ఎరువులు అవసరం, ఏ పంటకు నీళ్ళు అవసరం, ఏ పంటకు ఏం అవసరం అనేది కూడా కనీసం సమీక్షలు లేవు. ఇవాళ రోడ్డెక్కిన తర్వాత రైతాంగం అంతా రోడ్డెక్కి ఆందోళన చేసిన తర్వాత ఇవాళ మంత్రులలో కదిలికి వస్తుంది, అధికారులలో కదిలికి వస్తుంది. నిన్న మొన్న పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో నిన్న అడావిడిగా ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పెట్టి కూడా అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయి, రావాల్సిన దానికంటే ఎక్కువే వచ్చాయని చెప్పిన పరిస్థితి నిన్న మనం చూసాం. కానీ ఇప్పటికి కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పి 24 గంటల గడవక ముందుకే ఇవాళ మరోసారి ఇటు మహబూబాబాద్ జిల్లాలో కావచ్చు, జగిత్యాల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఎరువుల కోసం పాస్బుక్లు క్యూలో పెట్టిన పరిస్థితి వల్ల ఏర్పడిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు వ్యవసాయం వద్దు, మేము వలసపై బతుకుతామని ఆలోచన చేసిన పరిస్థితి వల్ల మళ్ళొక్కసారి కూడా వచ్చింది. వాళ్ళ వ్యవసాయం చేస్తే అంత దండగా, దీనివల్ల ఏం ఉపయోగం లేదు, అప్పుల పాలవడం తప్ప, ఆత్మహత్యలు తప్ప ఇంకోటి లేదనే ఆలోచన ఇవాళ రైతాంగం చేస్తుంది. ఇవాళ ఈ నేపథ్యంలో మరొకసారి వలసలు పెరిగే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఏ శాఖ కూడా పట్టు లేదు, ప్రభుత్వంలో కనీసం పట్టింపు లేదు రైతాంగం అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ నీళ్ళు ఎన్ని అవసరం, ఏదైతే ఎరువులు ఎన్ని అవసరం, ఏ జిల్లాలో ఏ పంట వేస్తే సాగు ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, ఆ రైతాంగానికి మేలు జరుగుతుంది, ఆ రైతాంగానికి మద్దతు ధర వస్తుందని చెప్పే నాదుడు కూడా ఈ ప్రభుత్వంలో లేడంటే ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. వ్యవసాయం అంతా కూడా సంక్షేమం దిశగా తీసుకుపోయే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడిందంటే ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రలో ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు అని కూడా ఇవాళ రైతాంగం అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇవాళ కరెంటు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇవాళ ఎక్కడ కూడా చాలా చోట్లలో కూడా కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి. కరెంటు ఏదైతే డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ సరఫరాలో నాణ్యత లోపించడం వల్ల ఇవాళ అన్ని కూడా కాలిపోయి వారు కూడా అక్కడ కూడా అప్పుల పాలవలసిన దుస్థితి వచ్చింది. ఇవాళ ఏదైతే సబ్ స్టేషన్ల విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల విషయంలో కావచ్చు, ఇలా ఏదైతే కొత్త కనెక్షన్లు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దీని ద్వారా సబ్ స్టేషన్ల ముందు నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ధర్నాలు చేశారో వాళ్ళ మరొకసారి కూడా అదే విధంగా ధర్నాలు చేయాల్సిన దుస్థితి ప్రభుత్వంలో ఏర్పడిందంటే ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన నిధులు పక్కదారి పట్టడం వల్ల, వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లడం వల్ల, ఇంకెక్కడికో వెళ్లడం వల్ల ఇవాళ ఇటువంటి పరిస్థితి దాపురించిందని భావించాలా? కాంగ్రెస్ ప్రజలకు వినియోగించాల్సిన నిధులను ప్రజలకు వినియోగించకుండానే ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిందని అనుకోవాలా? వల్ల కరెక్ట్, మీరు అన్నది నిజమే. ఎందుకంటే రైతు భరోసా అంటే నాడు రైతు బంధుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని రైతు భరోసాగా పేరు తీసుకొచ్చి వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పారు. అది 12,000కే వాళ్ళు ఇస్తామని ఒక క్యాబినెట్లో
డిసిషన్ తీసుకున్నారు. ఆ 12 ఊళ్ళో కూడా ఇవాళ దిక్కు లేదు. ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 సంవత్సరాల పాటు పాలన చేస్తే 11 విడతలుగా రైతుల ఖాతాలో 72,000 కోట్లు జమ చేసి దేశంలోనే ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ఏమో కేవలం రైతుల కోసం కేటాయించిన నిధులను కూడా ఇవాళ పక్కదారి పట్టించి బడా కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ ఆరోపణలు ఉన్నాయి. అందుకోసమే ఇవాళ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఇవాళ రైతు భరోసా అనే నిధులు కూడా ఇవాళ ఎవరికి ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా రైతు బీమా కూడా కట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా తిరగబడుతున్నారు. ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కనుక వాళ్ళ పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయిన పనులను కూడా పూర్తి చేయలేక వాళ్ళ పాలమూరు మరొకసారి కూడా ఎడారిగా మారే అవకాశం ఉందని కూడా ఇవాళ అక్కడ ఉన్న రైతాంగం అంతా చెప్తుంది. అంతేకాకుండా కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు రావాల్సిన వాటాని తీసుకోవడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో కూడా వీరు పట్టించుకోవట్లేదు. ఏదైతే ఆ పరివాహక ప్రాంత రైతాంగానికి కూడా ఇవాళ తీరానికి కీడు చేస్తుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంతో పోరాడే శక్తి లేదు ఈ ప్రభుత్వానికి. కేఆర్ఎంని అడిగే శక్తి లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకుపోతున్న అక్రమ జలాలను అడ్డుకునే దమ్ము ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదని చెప్పేసి కూడా వాళ్ళ రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇటు రైతాంగానికి పై దృష్టి పెట్టాలి, రైతులకు కేటాయించిన నిధులను వెంటనే రైతాంగానికే ఖర్చు చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా మండిపడుతున్నారు. వ్యవసాయం పూర్తిగా సంక్షేమం వైపు తీసుకుపోయేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందే తప్ప రైతు సంక్షేమం దిశగా ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. అనేక రకాలుగా నాడు ఏ జిల్లాలో ఏ పంట వేయాలి, ఏ కాలంలో ఏ పంట వేయాలని చెప్పేసి నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తే ఇప్పుడు ఆయిల్ పామ్ కావచ్చు, అనేక రకాల ప్రోత్సాహకాలు ఇచ్చి రైతాంగానికి ఒక పెట్టుబడి సాయం ఇచ్చి ఇతర పంటలకు ప్రోత్సాహాలు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇటు స్ప్రింక్లర్స్ కావచ్చు, పెట్టుబడి సాయం ఇచ్చి వారికి ఒక ప్రోత్సాహకాలు ఇచ్చి రైతాంగాన్ని ఒక ఉన్నతమైన స్థితి తీసుకపోతే ఈ ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకున్న పాపన పోకపోవడంతో ఇవాళ రైతులంతా కూడా దిక్కుతోసని స్థితిలో ఉన్నారు. వాళ్ళ రుణమాఫీ అంతంతా మాత్రమే అయింది. వాళ్ళ రైతు భరోసా అనేది కూడా ఎవరికైందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా రైతు సంక్షేమాలు కూడా ఈ విధంగానే ఉంటాయా అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా ఆందోళన చెంది ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎంతవరకు ఉందో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీటిపారుదల శాఖ మంత్రికి సమీక్షలు చేయడం లేదు, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి లేడు, అటు పవర్ మినిస్టర్ లేడు, ఇటు రెవెన్యూ మినిస్టర్ లేడు, అటు ఏదైతే సివిల్ సప్లై మినిస్టర్ కూడా లేడు. వాళ్ళ రైతు బోనస్ అని చెప్పారు, సన్నవడ్లకు ఇస్తానని చెప్పారు. చివరికి ఆ సన్నవడ్ల బోనస్ కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి. ఇంకో నెల 45 రోజులైతే మరొక వ్యవసాయ యాసంగి పంట వస్తుంది. యాసంగి పంటకు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? వానాకాలం పంటకే దిక్కు లేదని కూడా ఇవాళ రైతులంతా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ కనీసం కూడా రైస్ మిల్లర్లను పిలిచి రివ్యూలు చేసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. ముందస్తు ఎలాంటి ప్రణాళికలు లేకపోవడంలోనే వాళ్ళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రైతులంతా కూడా రైతులంతా కూడా గుబులు చెందుతున్నారు. ఇవాళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇవాళ రైతులపై ఏమాత్రం ప్రేమ లేని రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుంటుంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందో ఇవాళ కూడా అదే ప్రభుత్వం దాపురించిందని చెప్పేసి కూడా రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఆనాడు కల్తీ విత్తనాలు ఇస్తే పీడీ యాక్ట్ పెట్టి జైల్లోకి పంపించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ వాళ్ళ కల్తీ విత్తనాలపైన కూడా సమీక్షలు లేవు. కనీసం వారిపైన శ్రద్ధ పెట్టట్లేదు ఈ ప్రభుత్వం అనేది కూడా మనం ప్రధానంగా చేసి ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతు సంక్షేమంలోకి నెట్టబడింది ఈ ప్రభుత్వం వల్ల అని చెప్పేసి కూడా రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.